ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఫ్యూచర్ సిటీ బాగా డెవలప్ అవుతుంది. మా వెంచర్‌లో ఇన్వెస్ట్ చేస్తే 5 టైమ్స్, 10 టైమ్స్ రిటర్న్స్ వస్తాయి చాలా తక్కువ టైంలో అని చాలామంది చెప్తున్నారు. చాలా ప్రైస్ ఎక్కువగా కోట్ చేస్తున్నారు. ఎక్కడైనా సరే అది ఫ్యూచర్ సిటీ అయినా, గచ్చిబౌలి అయినా, కోకాపేట అయినా సరే మీరు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు అంటే రీజనబుల్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్. మార్కెట్‌లో ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్‌లో మీరు కొంటేనే ఖచ్చితంగా దాని మీద మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. సో, ఫ్యూచర్ సిటీలో ఏమైందంటే చాలా కంపెనీస్ వచ్చాయి. ఫ్యూచర్ సిటీ ఎఫ్‌సిడీ ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత, రతన్ టాటా రేడియల్ రోడ్ వర్క్స్ స్టార్ట్ అయిన తర్వాత చాలా కంపెనీస్ వచ్చాయి. చాలా వెంచర్స్ వచ్చాయి. సో, చాలా డెవలప్‌మెంట్ అవుతుంది. చాలా గ్రోత్ వస్తుందని చెప్పి ఈ రోజున్న ప్రైస్ కంటే 4 ఇయర్స్, 5 ఇయర్స్ తర్వాత ఉండాల్సిన ప్రైస్ ఈ రోజే పెట్టి సేల్ చేస్తున్నారు. సో, తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారనో, వాళ్ళ రిలేటివ్స్ చెప్పారనో వచ్చి ఆ వెంచర్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఖచ్చితంగా డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మీరు స్వయంగా సైట్‌కి రండి. లేదు యూఎస్‌లో ఉన్నా, బయట ఎక్కడైనా అబ్రాడ్‌లో ఉన్నా లొకేషన్స్ తీసుకోండి. చుట్టుపక్కల ఏరియాలో ఏమున్నాయనేది చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సో, ప్రెజెంట్‌గా ఉన్న గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు నెక్స్ట్ టర్మ్‌లో. సో, గవర్నమెంట్ ఉండకపోతే ఏమవుతుంది? ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో కొంతమంది చెప్తున్నారు ఫ్యూచర్ సిటీ ఉండదు, ఏమీ ఉండదని చెప్తున్నారు. సో, ఒకవేళ గవర్నమెంట్ మారిందంటే ఫ్యూచర్ సిటీ పోతుంది, ఫ్యూచర్ సిటీని తీసేస్తారనైతే నేను చెప్పను. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ చేసింది. 30,000 ఎకరాలు తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికీ రిటర్న్ ఇవ్వదు. ఏదో ఒక డెవలప్‌మెంట్ ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కొన్ని రోజులు స్లో అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ జరిగే వర్క్స్ గాని. సో, దానివల్ల ఏమవుతుంది? 5 ఇయర్స్‌లో అవ్వాల్సిన డెవలప్‌మెంట్ 10 ఇయర్స్‌లో కావచ్చు. మీరు 5 ఇయర్స్‌లో మంచి రిటర్న్స్ వస్తాయని అక్కడ పెద్ద మొత్తంలో గనక మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే మీ మనీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైనా ఎమర్జెన్సీకి అమౌంట్ తీసుకోవాలి, మళ్ళీ ప్లాట్‌ని సేల్ చేసుకుందామంటే కనీసం సేల్ అయ్యే పరిస్థితి మనం ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశామో ఆ ఇన్వెస్ట్‌మెంట్ కూడా వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. సో, అందుకే చెప్తున్నాను ఈరోజు మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్‌లో వస్తేనే కొనుక్కోండి. అండ్ రోడ్‌కు దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే కొనుక్కోండి. ఫ్యూచర్ సిటీలో ఇక్కడ ఈ జోన్ వస్తుంది, ఇక్కడ ఈ డెవలప్‌మెంట్ వస్తుందని చెప్పి ఫ్యూచర్ సిటీలో మారుమూల ప్రాంతానికి వెళ్లి అసలు ఎలాంటి డెవలప్‌మెంట్ కనుచూపు మేరలో కనపడని ఏరియాలోకి వెళ్లి గనక మీరు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఖచ్చితంగా మీ మనీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను కూడా రియల్ ఎస్టేటే చేస్తాను. నేను కూడా ఫ్యూచర్ సిటీలో ప్లాట్స్‌ని సేల్ చేస్తాను. అయినా సరే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ప్రాజెక్ట్స్ చూసిన తర్వాత అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు తుక్కుగూడ ఉంది. తుక్కుగూడ అనేది ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. అలాంటి ఏరియాలో హైవే బేసింగ్‌లో 1,20,000, 1,30,000 ప్రైస్ ఉంది. సో, అలాంటి ఏరియాలో ఆ ప్రైస్ పెడితే బాగుంటుంది. కానీ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో అంత ప్రైస్ పెడితే ఖచ్చితంగా లాస్ అవుతారు. మహేశ్వరం దగ్గర 90,000 గజం ఉంది. అండ్ కందుకూరులో చూసుకుంటే కందుకూరు దగ్గర హైవే బేసింగ్‌లో 40,000-45,000 ఉంది. ఆ ప్రైస్‌కి అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా చాలా మంచి రిటర్న్స్ కంపల్సరీ వస్తాయి. అండ్ కడతాల్ ఉంది. కడతాల్‌లో 30,000-35,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది హైవే బేసింగ్‌లో అండ్ సరౌండింగ్ ఏరియాలో. అండ్ ఆమన్గల్‌లో చూసుకుంటే హైవే ఫేసింగ్‌లో చూసుకున్న మీకు 20,000-21,000 కంటే ఎక్కువ లేదు. అలాంటి ఏరియాలో కూడా 50,000 గజం నడుస్తుందని చెప్తున్నారు. చెప్పి అమ్ముతున్నారు. సో, ఎవరైతే అలాంటి ప్లేస్‌లో ఎక్కువ ప్రైస్‌లో గనక మీరు గనక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఖచ్చితంగా మనీ బ్లాక్ అవుతుంది. సో, చాలా కంపెనీస్ వచ్చాయి. చాలా వెంచర్స్ వచ్చాయి. కాబట్టి సో, మార్కెట్‌లో అమ్మేవాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ ప్లాట్ కొనుక్కునే మీరు మాత్రం కంపల్సరీగా ప్లాట్ తీసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఒకటికి 10 వెంచర్లు తిరగండి. ప్రైస్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత కొనుక్కోండి. నేను పర్సనల్‌గా సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫ్యూచర్ సిటీలో గాని ఎక్కడైనా సరే ఒక రోడ్‌కి దగ్గరలో ఉండే ప్రాజెక్ట్ గాని, హైవేకి దగ్గరలో ఉండే ప్రాజెక్ట్ గాని, లేదంటే ఏదైనా డెవలప్‌మెంట్ ఖచ్చితంగా వస్తుంది అన్న ప్రాంతంలో బెస్ట్ ప్రైస్‌లో కొంటేనే మంచి రిటర్న్స్ ఉంటాయి. నేను స్వయంగా మేము శ్రీశైలం హైవేలో కడతాల దగ్గర హైవే ఫేసింగ్‌లోనే 20,000 పర్ స్క్వేర్‌లో ప్లాట్స్‌ని ఇస్తున్నాం. హైవే ఫేసింగ్ వెంచర్‌లోనే 20,000 గజం ఇచ్చినప్పుడు హైవే నుంచి 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వెంచర్‌లలో ఏ ప్రైస్‌కి రావాలి అన్నది ఒకసారి మీరు ఆలోచించుకోండి. హైవే నుంచి లోపలికెళ్తున్నాము. ప్రెజెంట్‌గా ఇక్కడ డెవలప్‌మెంట్ వచ్చే పరిస్థితి లేదు అన్న ప్రాంతంలో తక్కువ ప్రైస్‌లో కొంటేనే మీకు దాని మీద లాభాలు రావడం జరుగుతుంది. అంతేగాని హైవే నుంచి లోపలికి వెళ్లి ఇక్కడ ఏదో డెవలప్‌మెంట్ వస్తుందని చెప్పేసి మీరు గనక ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నారనుకోండి ఖచ్చితంగా మీ మనీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఎంతోమంది కస్టమర్స్ నాకు కాల్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో ఇలాంటి డెవలప్‌మెంట్ వస్తుందంట కదా! ఫ్యూచర్ సిటీలో ఇంత డెవలప్‌మెంట్ వస్తుందంట కదా! ఈ ప్రాజెక్ట్ బాగుందంట కదా! ఇంత ప్రైస్ చెప్తున్నారు అని చెప్తున్నారు. అందుకోసమే స్పెషల్‌గా ఈ వీడియో చేస్తున్నాను. ఫ్యూచర్ సిటీ అనేది 30,000 ఎకరాలు గవర్నమెంట్ తీసుకుంది. సో, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కంటిన్యూ చేయాల్సిందే. అయితే గవర్నమెంట్ మారినప్పుడు ఏమవుతుంది? సో, కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంది. సో, సపోజ్ నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఒక 5-10 ఇయర్స్ వరకు గ్రోత్ స్లో అయ్యే అవకాశం ఉంది ఆ ఏరియాలో. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో తీసుకుంటే తక్కువ ప్రైస్‌లోనే తీసుకోవడానికి ట్రై చేయండి.
సో వెంచర్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళు ప్రైస్ ఎక్కువ చెప్తారు. తీసుకునే ముందు మనము ఒక కస్టమర్‌గా మీరు ఒక ప్లాట్ కొనుక్కునే ముందు ఖచ్చితంగా బెస్ట్ ప్రైస్‌లోనే తీసుకోండి. ఫ్యూచర్ సిటీలో నేను ఖచ్చితంగా బెస్ట్ ప్రైస్‌లోనే ప్లాట్స్ ఇస్తున్నాను. హైవే ఫేసింగ్‌లో 20,000 గజం ఇస్తున్నాను. సాగర్ హైవేలో హైవే ఫేసింగ్‌లో 18,000 గజం ఇస్తున్నాను. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. రండి మన సైట్‌ని విజిట్ చేయండి. ఒక 10 వెంచర్‌లు తిరగండి. వాటిలో ఎంక్వైరీ చేసుకోండి. అన్నీ నచ్చితేనే నా దగ్గర ప్లాట్ కొనుక్కోండి. అండ్ ముఖ్యంగా చెప్పేది ఈరోజు ఆమన్గల్‌లో ఖచ్చితంగా 20,000, 22,000 కంటే హైవే ఫేసింగ్‌లో ఎక్కువ లేదు. సో, అలాంటి ఏరియాలో 50,000 గజం ఉందని చెప్పి కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ప్రాజెక్ట్ చేస్తున్నారు. అక్కడ 20,000, 22,000, 23,000 గజం అమ్ముతున్నారు. నేను శ్రీశైలం హైవేలో కడతాల్ దగ్గర టోల్ గేట్ దగ్గరే హైవే ఫేసింగ్‌లో 20,000కు గజం ఇస్తున్నాను. సో, ఖచ్చితంగా మీరు గనక ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఈ విషయాలన్నిటిని గుర్తుపెట్టుకోండి. లీగల్‌గా క్లియర్‌గా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రైస్ ది బెస్ట్ ప్రైస్‌లో రావాలి. అండ్ లొకేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీకు గనక ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వైరీస్ ఉన్నా, మీరు ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నా సరే, మనం ల్యాండ్ మీద ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా సరే, చాలా మంచి రిటర్న్స్ ఖచ్చితంగా ఉంటాయి. కాపోతే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసే ప్రైస్ ఏంటి, లీగాలిటీ ఏంటి అనేది చాలా చాలా ముఖ్యం. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫ్యూచర్‌లో ఒకవేళ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నా, వేరే ప్రాజెక్ట్స్‌ని మీరు ఒకవేళ రెఫర్ చేస్తున్నా సరే, నాకు కాల్ చేయండి. మీకు అన్ని రకాల డౌట్స్ క్లియర్ చేయడానికి ఎప్పుడు నేను రెడీగా ఉంటాను. సో, నా నంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీద కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేయండి.